హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో ఒక హెల్దీ స్వీట్ చేసి చూపించబోతున్నాను. అదే ఉసిరికాయ మురబ్బా. ఈ హెల్దీ స్వీట్ నేను పంచదార యూస్ చేయకుండా చేస్తున్నాను. ఉసిరికాయలు దొరికే సీజన్ కాబట్టి ఉసిరికాయలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. కరెక్ట్ ప్రాసెస్లో కనుక చేసుకుంటే 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను అర కేజీ వరకు మీడియం సైజులో ఉండే ఉసిరికాయలు తీసుకున్నాను. ఒకసారి బాగా కడిగిన తర్వాత నీట్గా పొడి బట్టతో తుడుచుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు కాస్త వేడయ్యేంత వరకు మూత పెట్టేసి మరిగించండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes వరకు మరిగించుకోండి. 2 minutes తర్వాత నీళ్లు ఇలా వేడవుతాయి. ఇదే గిన్నె మీద జల్లెడ ప్లేట్ లాంటిది ఏమైనా పెట్టుకొని మనం ఇందులో ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు ఇలా మెల్లిగా వేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత మనం పెట్టుకునే ప్లేట్ ఉసిరికాయలకి తగలకుండా ఇలా కవర్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి వీటిని వేరే సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోకండి. ఉడికించుకుంటే అవి పగుళ్ళు వచ్చేసి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, త్వరగా పాడైపోతాయి. ఇలా ఫోర్క్ తీసుకొని గుచ్చి చూస్తే ఈజీగా దిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇక్కడ షుగర్ ప్లేస్లో పటిక బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అర కేజీ ఉసిరికాయలకి 3/4 kg వరకు పటిక బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే ఆవిరి మీద ఉడికించుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న పటిక బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. పటిక బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పటిక బెల్లం అనేది కాస్త కరగడం స్టార్ట్ అయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తర్వాత రుచి కోసం 1/4 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయల నుంచి వచ్చే ఒగరు కాస్త తగ్గుతుంది. పటిక బెల్లం పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత పటిక బెల్లం పూర్తిగా ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి 5 లేదా 10 నిమిషాల వరకు ఈ చక్కెర పాకంలో ఉసిరికాయలు అనేది ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చక్కెర పాకం అనేది కాస్త చిక్కబడుతుంది. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాల వరకు, లేదా ఈ పాకం ఇంకాస్త చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ పాకం ఇంకా ఉసిరికాయలు కలర్ అనేది కాస్త మారుతుంది. చూసారు కదా. ఇప్పుడు వీటిని ఇంకాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాకం అనేది ఇంకాస్త చిక్కబడి ఉసిరికాయలు అనేది కలర్ చేంజ్ అయ్యి ఇలా కాస్త డార్క్గా తయారవుతాయి. చూసారు కదా. ఈ పాకం టెక్స్చర్ అనేది చూస్తే మనకి తీగ పాకం అనేది రావాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ముదురు తీగ పాకం అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 8 గంటలు లేదా నైట్ అంతా ఊరనివ్వాలి. అప్పుడు ఈ ఉసిరికాయలకి పాకం అనేది బాగా పట్టి సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు 8 hours తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఉసిరికాయలు పాకాన్ని బాగా పీల్చేసుకొని పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే మనకి హనీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో పాకం కూడా అలానే ఉంటుంది. ఉసిరికాయలు తిన్న తర్వాత పాకం అనేది మిగులుతుంది కదా, ఆ పాకాన్ని మీరు పాడేయకుండా షుగర్ రీప్లేస్మెంట్లో మీరు పాలల్లో కానీ లేదా ఏదైనా స్వీట్లోకి కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, లోపల వరకు ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఈ ఉసిరికాయ మురబ్బా మీరు స్టోర్ చేయాలంటే స్టీల్లో కాకుండా ప్లాస్టిక్ లేదా గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈసారి ఉసిరికాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.